తమిళనాడులో టీవీకే విజయాన్ని స్వాగతిస్తున్నామన్నారు ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్. ద్రవిడ రాజకీయాలకు బ్రేక్ పడిందన్నారు. త్వరలో తెలంగాణ, కర్ణాటకలో కూడా బీజేపీదే విజయమన్నారు. మొదటిసారి 1967 అన్నాదొరై గెలిచిన తర్వాత నుంచి నడుస్తున్న ఈ యొక్క ద్రవిడియన్ పాలిటిక్స్కి ఫుల్ స్టాప్ పట్టింది. సో త్వరలో ఒక మంచి రోజులు వస్తాయని చెప్పి తమిళనాడు కూడా మిగతా దేశానికి సంబంధించిన ఒక పార్ట్గా భావించే విధంగా ఒక వ్యవస్థ, నేషనలిస్టిక్ ఫోర్సెస్ యొక్క అడ్డాగా మారాలని మా ప్రయత్నం. కనుక చూద్దాం. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, ఇప్పుడు ఆంధ్రాలో ఆల్రెడీ కాషాయ జెండా ఎగురుతుంది. త్వరలో తెలంగాణలో ఎగరబోతుంది. రేపు 10వ తారీఖు నరేంద్ర మోడీ గారి యొక్క పెద్ద ర్యాలీ ఉంది. ఆ ర్యాలీ తర్వాత మీరు మార్పు చూడబోతున్నారు. దాని తర్వాత కర్ణాటకలో కాంగ్రెస్ తప్పనిసరిగా ఓటమి దిశగా త్వరగా పరుగులెడుతుంది. ఆ విధంగా కర్ణాటకలో మేము విజయ దుందు మోగిస్తాం. మొన్న పాండిచ్చేరిలో గెలుపు ఎవరు మాట్లాడలేదు. దక్షిణాదిలో మేము ఒక ఇంపార్టెంట్ స్టేట్ గెలిచాం. సో ఆ విధంగా కేంద్రపాలిత ప్రాంతం అయినా కూడా సౌత్ ఇండియా, దక్షిణాది రాష్ట్రాల్లో తమిళ భాష ఎక్కువగా ఉండే, ద్రవిడియన్ పాలిటిక్స్ ఉండే ప్రాంతంలో గెలిచాం. 4 సీట్లు మా అంతటా మేమే గెలిచాం.